నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండల కేంద్రంలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ నెంబర్ విజయభారతి విలేకరుల సమావేశం నిర్వహించారు. బీజేపీ పార్టీని వేడి బ్యారెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రైతులను మోసం చేస్తున్నాయని అన్నారు. తనకు బీజేపీ నాయకులతో ఎలాంటి విభేదాలు లేవని, బీజేపీ విధివిధానాలు నచ్చాక రాజీనామా చేస్తున్నానని తెలిపారు. రైతుల పక్షాన తెలంగాణ ఉద్యమ తరహాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడుతానని అన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో 100 కాన్వాయ్లతో ఈ నెల 25న వెళ్లి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తకు మా నాన్న అభిమానులందరికీ తెలియజేయాలని చెప్పేసి ఏర్పాటు చేశాను. త్వరలో అనగా సోమవారం 25వ తారీఖు, ఆగస్టు 25వ తారీఖు బీఆర్ఎస్ భవన్లో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, కేటీఆర్ గారి సమక్షంలో మన జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను టీఆర్ఎస్లో చేరుతున్నాను. బీఆర్ఎస్లో ఇష్టపూర్వకంగా ఇప్పుడున్న సమస్యలను చూసిన తర్వాత నేను రైతు బిడ్డను కాబట్టి, ఒక రైతు బిడ్డగా ఇక్కడ రైతులు అనుభవిస్తున్న బాధలు ఇవన్నీ చూసినాక ఇవన్నిటికీ పరిష్కారం చెందాలి, పరిష్కారం రావాలి అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ వల్ల అవుతుంది అనే నమ్మకంతోనే నేను మళ్ళీ తిరిగి పార్టీలోకి వస్తాను. ఎటువంటి విభేదాలు లేవండి. నాకు బీజేపీ పార్టీ స్టేట్ కౌన్సిల్ మెంబర్గా నన్ను గౌరవించింది. నాకు ఎటువంటి విభేదాలు లేవు. ఓన్లీ థింగ్ ఈజ్ నేను ప్రజల పక్షాన పోరాడాలి అనుకున్నా. నేను ఆలూరు గంగన్న బిడ్డగా మాకు మా నాన్న నేర్పింది ఏంటంటే నోరెత్తలేని వాళ్ళ కోసం మనం నోరు విప్పాలి అనేది. సో వాళ్ళ ప్రజల పక్షాన పోరాడాలి అంటే ఇక మనకు తెలిసింది ఒకటే ఏంటంటే ఉద్యమం చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ. మా నాన్న అప్పుడు ఉద్యమం చేసి 10 ఏళ్ళు ఉద్యమములో ఉండి అన్నీ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అది మేము కళ్ళారా చూసినాం. మళ్ళీ ఇప్పుడు రాష్ట్రం నలిగిపోతుంది, మళ్ళీ ఒక ఉద్యమం రావాలి అనే ఒక థాట్ నాకు వచ్చింది. అప్పుడు ఉద్యమం చేయాలి అంటే బీఆర్ఎస్ పార్టీ తప్ప కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కార్యకర్తలు అందరూ ఉద్యమం చేయాలంటే ముందుకు వస్తారు. సో మళ్ళీ ఉద్యమం చేయాలంటే బీఆర్ఎస్ పార్టీయే కరెక్ట్ అని నా ఒపీనియన్. అందుకోసమే అగైన్